హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ సిఎస్కే జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, కేకేఆర్లో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు, సిఎస్కేలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. మా ఛానల్ లింక్ని వారితో షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అయితే దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు. సో కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ జరగబోతుంది. సో కేకేఆర్ లాస్ట్ మ్యాచ్లో గెలవడం జరిగింది ఆర్ఆర్తో. సో కేకేఆర్ లాస్ట్ 2 మ్యాచ్లు ఒక డీసీతో, ఆర్ఆర్తో గెలవడం జరిగింది. పాయింట్స్ పట్టికలో ముందుండి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని తాపత్రయపడుతుంది. సో ఈరోజు కంపల్సరీగా గెలవాల్సిన మ్యాచ్ కేకేఆర్కి. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. సో చూద్దాం ప్లేయింగ్ 11 ఎవరు ఉంటారు. సో నా ప్రిడిక్షన్ ప్రకారం ఈరోజు ఉండే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు అంటే, అజింక్య రహానే, రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, ఆండ్రూ రస్సెల్, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్, గుర్బాజ్, రఘువంశీ, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, మోయిన్ అలీ. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది ఇంపాక్ట్ ప్లేయర్తో సహా. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడవచ్చు, చేంజెస్ చేయకపోవచ్చు. సో నెక్స్ట్ చూడండి సిఎస్కేలో ఎవరు ఉంటారో. సిఎస్కే లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యింది ప్లే ఆఫ్ రేస్లో నుంచి. సో ఈరోజు మ్యాచ్ వాళ్ళకి ప్రయోగాలు చేయడానికి కానీ, లేకపోతే 2 పాయింట్స్ తీసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో క్లోజ్ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది. సో చూద్దాం ఈరోజు. సో లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో ఈ మ్యాచ్లో కూడా వాళ్ళే ఆడే అవకాశం ఉంది. నా ప్రిడిక్షన్ ప్రకారం ప్లేయింగ్ 11 12 ఎవరు అంటే, ఎంఎస్ ధోని, షేక్ రషీద్, శివం దూబే, రవీంద్ర జడేజా, శామ్ కర్రన్, పతిరానా, దీపక్ హుడా, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, సో బ్రూయిస్, ఆయుష్ మాత్రే. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో ఎవరైనా కొత్త వాళ్ళని ఏమైనా తీసుకుంటారా లేదా, లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడతారో చూద్దాం. సో మ్యాచ్ ప్రిడిక్షన్కి వచ్చేసి కేకేఆర్ వర్సెస్ సిఎస్కేలో ఎవరు గెలుస్తారు అంటే, నా విన్నింగ్ ప్రిడిక్షన్ ఏంటి అంటే 55% కేకేఆర్కి ఇస్తాను, 45% మాత్రమే సిఎస్కేకి ఇస్తాను. అంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అంటే కేకేఆర్. సో ఎవరు గెలవబోతున్నారు మ్యాచ్, కేకేఆర్ గెలవబోతుంది. సిఎస్కేకి 45%, కేకేఆర్కు 55% ఇస్తాను. మీరేమనుకుంటున్నారు, మీ ప్రిడిక్షన్లో కేకేఆర్ గెలవబోతుంది అనుకుంటున్నారా, సిఎస్కేకి గెలవబోతుంది అనుకుంటున్నారు, కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే కేకేఆర్ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు, సిఎస్కే స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు, దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో చెప్పాను కదా, కేకేఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో ఎవరు గెలుస్తారని. కేకేఆర్ గెలవబోతుంది. సో ఎవరు గెలుస్తారనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.